హాయ్ హలో వెల్కమ్ టు అట్లా సతీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. వెజ్లో రారోజైన పన్నీర్ బిర్యానీ ప్రిపేర్ చేయబోతున్నాను. ఇది ఈరోజు దీవాళీ స్పెషల్ మా ఇంట్లో. నేను ఎందుకు ఫ్రెష్గా ఉండే పన్నీర్ను తీసుకున్నాను. కడాయిలో ఆయిల్ వేసేసుకొని చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవడమే. దీనికి ఉప్పు కారం బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోండి. కడాయిలో హీట్ అయింది కదా ఆయిల్, దాంట్లో వేసేసుకోండి 1 by 1. పన్నీరు విరగకుండా దూరంగా వేసేసుకోండి. పన్నీర్ ఎక్కువ డీప్ ఫ్రై ఏం వద్దండి. డీప్ ఫ్రై చేస్తే బాగా ముక్కలు గట్టిగా పడిపోతాయి. మనం 10 to 15 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పీస్ మెత్తగా వస్తుంది, తినేటప్పుడు మనకు చాలా మంచిగా ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది. ఇక్కడ మనం మసాలా దినుసులు తీసుకున్నాము. బగారాకు, సాజీరా, లవంగ, చెక్క, పువ్వు, బండ పువ్వు తీసేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఉల్లిపాయలు, బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి చీలికలు వేసేసుకున్నాను. ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చేసేసుకోండి. తర్వాత టమాటా ముక్కలు వేసేసుకొని మంచిగా కలియబెట్టండి. కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేయండి. మంచిగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ ఫ్రై అయ్యేలాగా పెట్టేసేయండి. నేను మరోవైపు రైస్ కూడా పెట్టేశాను. ఇది ఫ్రై అవుతుంది కదా చక్కగా. ఒకవైపు రైస్ కూడా ఉడికిపోతుంది. ఇందులో క్యాషనట్ కూడా యాడ్ చేస్తున్నాను. హెల్దీ కదా, అందుకే వేస్తున్నాను. బాగుంటుంది. పిల్లలు తినని వాళ్ళకైతే ఇలా వేయండి, తింటారు చాలా చక్కగా. ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసేద్దాం. రైస్ ఉడికిపోయింది ఆల్రెడీ. ఇందులో కారం 2 టేబుల్ స్పూన్లు వేసాను. సాల్ట్ తగినంత, గరం మసాలా పౌడర్. ఇక్కడ రైస్ చూసారా 80% బాయిల్ అయిపోయింది. ఎలా అంటే 2గా చీలిపోయింది కదా, సరిపోతుంది. ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి రైస్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. రైస్ని మెల్లిమెల్లిగా కొంచెం తీసుకుంటూ ఇందులో వేసేద్దాం. ఎయిటీ 80% కుక్ అయింది కాబట్టి 10 to 15 minutes ఉంచితే సరిపోతుంది. మనకు పన్నీర్ రెడీ అయిపోతుంది. కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పూర్తిగా రైస్ ఉడికిపోయింది. గార్నిషింగ్ కోసం కొంచెం పుదీనా, కొత్తిమీరను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ రైస్లోకి కట్ చేసుకున్నాం మేము కొన్ని. నేను ఇందులోకి రైతా ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా పెరుగు, క్యారెట్ తురుము, పుదీనా, కొత్తిమీర, ఆనియన్, తగినంత సాల్ట్ కూడా ఇందులో వేసాను. మనకు పన్నీర్ రైస్లోకి రైతా చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి తప్పకుండా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు రైతా, మళ్ళీ కావాలని. రైతా రెడీ. ఇక్కడ స్టఫ్ మొత్తం కింద ఉంటుంది కదా, సో దాన్ని మంచిగా కలిపేసుకుంటున్నాను నేను.
పన్నీర్ ముక్కలు విరిగిపోకుండా నెమ్మదిగా కలిపేసేసుకోండి. పన్నీర్ బిర్యానీ రెడీ. ఇక్కడ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని తినేయటమే తరువాయి. పన్నీర్ బిర్యానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మేము ఇందులోకి మిల్మికర్ కర్రీని కూడా చేసుకున్నాము. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ, ఈజీ, బాగుంటుంది పన్నీర్ బిర్యానీ. ఇక్కడ మా వాళ్ళు టేస్ట్ చేస్తున్నారు. మా పాప రివ్యూ నాకు చాలా ముఖ్యం. తన రివ్యూ ఇస్తుంది. ఎట్లుంది? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.